ఐరన్ కంప్లీట్ చేసాం కదా! ఈ తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక హాఫ్ భాగాన్ని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి హ్యాండ్‌ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసేయాలి. ఇప్పుడు రెండో భాగాన్ని కూడా సేమ్ మనం యువతల సైడ్ ఏ విధంగా మడత చేసామో అదే విధంగా మడత పెట్టేసుకొని హ్యాండ్‌ని ఈ విధంగా స్ట్రెయిట్‌గా పెట్టేసుకోవాలి. ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కరెక్ట్ వేలో మనము మడత పెట్టేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకోవాలండి షర్ట్‌ని. చూడండి ఈ విధంగా వచ్చింది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను కాటన్ షర్ట్ని, చాలా ముడతలున్న షర్ట్ని ఏ విధంగా ఐరన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఫస్ట్ మనం వాటర్ స్ప్రే చేసుకోవాలి. చేసుకుంటే ముడతలు అనేటివి చాలా తొందరగా పోతాయండి. చూడండి ఈ షర్ట్కి ఏ విధంగా ఉన్నాయో ముడతలు వచ్చేసి చాలా ఉన్నాయి కదా. దీన్ని ఏ విధంగా క్లియర్ చేస్తారో చూపిస్తాను చూడండి. అయితే ఈ షర్ట్ కాటన్ షర్ట్ కాబట్టి ముడతలు ప్రతిసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో గృహిణీలకు, ఇంట్లో ఉండే మహిళలు, వాళ్ళ హస్బెండ్స్ షర్ట్స్ ఐరన్ చేయాలన్నా, నేర్చుకోవాలనుకున్నా ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చండి. ఈ విధంగా మడతలున్న షర్ట్ని ఏ విధంగా ఐరన్ చేస్తానో చూపిస్తాను. మళ్ళీ నేను వాటర్ స్ప్రే చేస్తున్నాను చూడండి. 2 టైమ్స్ చేశాను. ఇలా వాటర్ స్ప్రే చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వ్రింకిల్స్ అనేవి చాలా తొందరగా వెళ్ళిపోతాయండి. చూడండి ఇప్పుడు నేను ఏ విధంగా మీకు ఐరన్ చేసి చూపిస్తాను. ఇలా మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్‌ని ఇలా నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. అయితే ఈ కాటన్ షర్ట్‌కి ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఐరన్ ఎక్కువగానే ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా మనము ఫ్రంట్‌ని కొంచెం గట్టిగా ఒత్తిపట్టి ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే కాటన్ షర్ట్‌కి ఫోల్డ్స్ అనేవి త్వరగా పోవండి. కొంచెం చాలా టైమే తీసుకుంటుంది. ఈ విధంగా మనం సైడ్‌లో కూడా ఐరన్ చేసాము. ఇక్కడొచ్చేసి మనం రెండో ఫ్రంట్‌ను కూడా ఐరన్ చేస్తున్నాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఐరన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన బటన్స్ ఉన్నాయి కదండీ, ఆ బటన్స్ పైన డైరెక్ట్‌గా మనం ఐరన్ నీట్‌ని పెట్టకూడదు. అలా పెడితే మనకు బటన్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మనం కాలర్ పార్ట్‌ని ఏ విధంగా చేస్తానో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ మనము లోపల సైడ్ నుంచి చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మన సీదా సైడ్‌కి చేస్తున్నాను చూడండి. ఇలా చేసుకున్న తర్వాత మనం కాలర్‌ని ఏ విధంగా ఫోల్డ్ చేయాలో చూపిస్తాను. ఇలా పట్టేసుకోవాలి 2 సైడ్‌లో. ఈ విధంగా మన హ్యాండ్‌తోని ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే రౌండ్ షేప్‌లో వస్తుందండి. తర్వాత మనం ఐరన్‌తోని రౌండ్‌గా దాన్ని మనము తిప్పేసుకుంటాం చూడండి. నేను ఏ విధంగా చేస్తానో మీరే చూడండి. ఈ విధంగా మనం బటన్స్ కూడా ఒకేసారి పెట్టేసుకోవాలి. అంటే ఒక బటన్ విడిచి ఇంకొక బటన్ పెట్టేసుకోవాలి. మొత్తం బటన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కావాలనుకుంటే మొత్తం బటన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. ఎలాగైనా చేయొచ్చు. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను కాలర్‌ని రౌండ్ షేప్‌లోకి ఏ విధంగా తీసుకొస్తానో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మనము 2 కాలర్ ఎడ్జెస్ పట్టుకొని ఈ విధంగా రౌండ్‌గా తిప్పేసేయాలి. ఇలా ఈ షేప్‌లోకి వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా ఇలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనము స్లీవ్స్‌ని ఐరన్ చేస్తున్నాను. అంటే హ్యాండ్స్‌ని రిటర్న్ ఏ విధంగా ఐరన్ చేసుకోవాలంటే లోపల సైడ్‌లో ఫస్ట్ ముడతలు ఉంటాయండి. ఆ ముడతల్ని క్లియర్ చేసిన తర్వాత మనము ఎడ్జెస్‌కి స్ట్రాంగ్ లైన్ ఇచ్చేస్తాం చూడండి. నేనైతే ఈ విధంగా ఐరన్ చేస్తున్నాను. ఐరన్ కూడా 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈ విధంగా మనము షోల్డర్ పై నుంచి లైన్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. లేదంటే సైడ్‌లోకి వచ్చేటట్టు కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకు ప్లేట్ ఉంటుంది కదండీ హ్యాండ్స్ దగ్గర. ఆ ప్లేట్‌ని కరెక్ట్‌గా ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకొని దానిపై నుంచి ఐరన్ చేసుకుంటే అది స్టిఫ్‌గా ఆ విధంగానే ఉంటుందండి. ఆ ప్లేట్‌ని అయితే మనం పర్ఫెక్ట్‌గా ఐరన్ చేస్తేనే హ్యాండ్స్ అనేవి నీట్‌గా కనిపిస్తాయి. నేను చూపిస్తాను చూడండి కంప్లీట్ చేసిన తర్వాత. ఈ విధంగా ఇలా నీట్‌గా ఉండాలంటే మనం ప్లేట్‌ని పర్ఫెక్ట్‌గా చేసేయాలి ఐరన్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్‌ని కూడా చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు ఏ విధంగా చేశానో అదే విధంగా లోపల సైడ్‌లో నుంచి ఫస్ట్ ఫోల్డ్ ఉంటుంది కదండీ, ఆ ఫోల్డ్‌ని క్లియర్ చేసుకోవాలి. క్లియర్ చేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్‌కి షార్ప్ లైన్ ఇచ్చేయచ్చు. చూపిస్తాను మీకు. ఇలా పెట్టేసుకొని మనము ఐరన్ చేసుకోవాలి. ఇదైతే రెడీమేడ్ మోడల్ అండి. ఇంకో విధంగా కూడా చేయొచ్చు. నేను ఆల్రెడీ వీడియో చేశాను. మన ఛానల్‌లో ఉంది చూడండి. ఈ విధంగా మనము వాటర్ స్ప్రేతోని చేసుకోవడం వల్ల చాలా నీట్‌గా వస్తుంది. మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. అయితే మనం ఐరన్ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం ఏంటంటే,
ఐరన్‌ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి. అంటే హీట్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా చూసుకొని చేసుకోవాలి. ఒకవేళ హీట్ ఎక్కువగా అయిందంటే మనం క్లాత్ వచ్చేసి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మనము ఐరన్‌ని చెక్ చేసుకుంటూ ఉండాలి. హీట్ ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా అని చెప్పేసి. చూడండి ఈ విధంగా కంప్లీట్ అయిపోయిందండి. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ ప్లేట్ ఉంటుంది కదండీ! ఆ ప్లేట్‌ని అయితే పర్ఫెక్ట్‌గా కొట్టేసుకోవాలి. అదే ప్లేట్ పర్ఫెక్ట్‌గా సెట్ అయిందంటే ఐరన్ పర్ఫెక్ట్‌గా వచ్చినట్టే. చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్‌ని ఏ విధంగా ఐరన్ చేస్తున్నానో, ఇలా మనం బటన్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా మనము టేబుల్ పైన పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత ఫ్రంటు, బ్యాక్ ఎంత నీట్‌గా ఐరన్ చేస్తే మనకంత నీట్‌గా ఉంటుంది. షర్ట్ వచ్చేసి చూడడానికి కూడా లుక్ బాగుంటుంది. నేను ఇప్పుడు వాటర్ స్ప్రే చేశాను చూడండి. ఇలా వాటర్ స్ప్రే చేసుకోవడం వల్ల తొందరగా మనకు వ్రింకిల్స్ అనేవి పోతాయి. వ్రింకిల్స్ అంటే ముడతలండి, వేరే ఏమనుకోవద్దు. చూడండి ఈ విధంగా మనము ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేసేసి కింది సైడ్ వరకు ఈ విధంగా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మన యాపిల్ కట్ ఉంటుంది కదండీ! ఇప్పుడు నేను చూపించిన దగ్గర ఐరన్ చేస్తున్న దగ్గర అక్కడైతే గట్టిగా మనం ఐరన్ ప్రెస్సింగ్ చేసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడు అక్కడ అక్కడ మనము యాపిల్ కట్ స్టిచ్చింగ్ చేసి ఉంటాం కాబట్టి పైకి వెళ్తూ ఉంటుందండి ఐరన్ చేయకుండా ఉంటే. అలా వెళ్ళకుండా ఉండాలంటే ప్రతిసారి మనము ఐరన్ చేసుకుంటూనే ఉండాలి. కాటన్ షర్ట్స్ అయితే ఈ విధంగా ప్రెస్సింగ్ చేసుకోవాలి. కాటన్ షర్ట్ మనం ప్రతిసారి ఐరన్ చేసిన ప్రతిసారి వేసుకున్న ప్రతిసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా ఫ్రంట్ అయితే కంప్లీట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్లో చేస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్యాక్ సైడ్లో ఐరన్ ఇంత నీట్గా ఉంటే మనకంత లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ కూడా నేను వాటర్తోనే స్ప్రే చేశాను. ఇప్పుడు దానిపై నుంచి మనం ఏ విధంగా ఐరన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇది కాటన్ షర్ట్ కాబట్టి ఇవన్నీ దారం పోగులు అన్నిటి పట్టు వేసుకుంటుంది కాబట్టి తీసేస్తున్నాను. చూడండి ఈ విధంగా ఇలా చేసుకోవాలి నీట్గా ఐరన్ చెక్ చేసుకుంటూ. ఇక్కడ యాపిల్ కట్ దగ్గర వచ్చేసి చేసుకోవాలి గట్టిగా. ఎందుకంటే అక్కడ ఫోల్డ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను చేస్తున్నాను చూడండి. అక్కడ ఈ విధంగా గట్టిగా ఒత్తి పట్టి చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ పైన కూడా నీట్గా చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా క్లీన్గా ఐరన్ చేసుకుంటే షర్ట్ లుక్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే నేను ఒక సజెషన్ ఏంటంటే నేను ఇచ్చే ఐరన్ బాక్స్ కూడా కొంచెం బరువు ఎక్కువగా ఉంటే ఐరన్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. లైట్ వెయిట్ ఉన్న ఐరన్ బాక్సులు అయితే కొంచెం ఒత్తి చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఉన్న ఆటోమేటిక్ ఐరన్ బాక్సులు అయితే కొంచెం టైం తీసుకుంటాయండి వ్రింకిల్స్ వెళ్ళడానికి. ఇప్పుడు షర్ట్ ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలో నేను చూపిస్తాను. ఈ విధంగా ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ ఏ విధంగా చేయాలో కూడా మీకు పర్ఫెక్ట్గా చూపిస్తాను రెడీమేడ్ స్టైల్లో. చూడండి ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్లో నేను చూపిస్తున్నాను కదా, అక్కడైతే పర్ఫెక్ట్గా ఉండాలి, ఎలాంటి పోల్స్ లేకుండా ఇలా ఉంటుంది చూడండి. దాదాపు మా ఐరన్ బాక్స్ వచ్చేసి 5 కేజీల వరకు ఉంటుందండి. అయినా కూడా రింకిల్స్ అయితే కొన్ని అలాగే ఉన్నాయి. ఫస్ట్ ఒక హాఫ్ సైడ్ని ఈ విధంగా మడత పెట్టేసుకోవాలి. ఆ విధంగా హ్యాండ్ని తీసుకొచ్చి ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసేయాలి చూడండి. సెకండ్ పార్ట్ కూడా అదే విధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హాఫ్ సైడ్ మడత పెట్టేసి హ్యాండ్ని స్ట్రైట్గా ఈ విధంగా పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ ఈ విధంగా మడచేసుకోవాలి. చూసారు కదండి, ఐరన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నాకు సపోర్ట్ చేయండి, అలాగే నా వీడియోకి హైప్ ఆప్షన్ కూడా ఇవ్వండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.